హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరు ఏ వస్తువు కొనాలన్నా ఈఎంఐ రూపంలోనే కొనుక్కోవాలని చూస్తున్నారు. ఎందుకంటే మనకి వచ్చే శాలరీ ఆ విధంగా ఉంటుంది, తక్కువ అమౌంట్. అందువల్ల మనం ఎక్కువ అమౌంట్ పెట్టి ఏ వస్తువు కొనలేమన్నమాట. అందువల్ల ఈఎంఐ వేసుకుంటే తక్కువ అమౌంట్తో మనం ఏ వస్తువైనా మన ఇంటికి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈఎంఐ వేసుకుంటా ఉన్నారు. ఆ ఈఎంఐ వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ ఎలా పే చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఈఎంఐ అనేది, దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఈఎంఐ తీసుకోవాలన్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఏదైనా వస్తువులు కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు ఏ వస్తువైనా ఈఎంఐలో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు షాప్లో ఫస్ట్ సారి కొనేటప్పుడు మీకు డౌన్ పేమెంట్ ఒక 5,000 6,000 కట్టమంటారు కదా. అలా కట్టేటప్పుడు వాళ్ళు మీ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ ఇస్తారు కదా, అప్పుడు చూడాలన్నమాట మీరు క్లియర్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా సబ్మిట్ చేస్తున్నారా లేదని. ఎందుకంటే వాళ్ళు మీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటారు, నెక్స్ట్ డౌన్ పేమెంట్ తీసుకొని మీకు ఏదో వస్తువు అనేది ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి మన ఫుల్ అమౌంట్ అనేది వచ్చి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు షాప్ వాళ్ళకి ఇస్తారనమాట. మనకి వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట. షాప్ వాళ్ళకి మనకి అమౌంట్ కట్టేది వచ్చి బజాజ్ ఫైనాన్స్ నుంచి కట్ అవుతుంది. అందువల్ల షాప్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి చేరిపోతుంది. కానీ వాళ్ళు మన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోయినారనుకోండి, మనకు ఈఎంఐ అనేది మనకు 12 మంత్స్ లేకపోతే ఒక 10 మంత్స్ అలా ఉంటుంది. అప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన నంబర్ అనేది వేరే నంబర్ అనేది ఇచ్చేస్తారు. అప్పుడు మనకి మెసేజ్ రాదు, నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. అందువల్ల మీరు ఎప్పుడైనా ఏ వస్తువైనా కొనండి, అప్పుడు ఒకసారి మీరు డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని రావాలన్నమాట. అంతేగాని చాలామంది వస్తువులు కొనేటప్పుడు ఆ సంతోషంలో ఉండిపోతారు, ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకోరనమాట. నెక్స్ట్ ఆటో డెబిట్ ఇస్తారు కదా, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి ఆటో డెబిట్ ఇస్తారు, అది ఎన్ని మంత్ పెట్టినారు ఇవన్నీ మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. లేదు షాప్ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా యాడ్ చేస్తూ ఉన్నారా ఇవన్నీ, ఎందుకంటే చాలామంది ఇన్సూరెన్సు ఇలాంటివన్నీ యాడ్ చేసి మీ దగ్గర నుంచి 1,000 రూపాయలు 1,500 ఇలా ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్ చేస్తారు. అది మీకు తెలియదు. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్ నుంచి కట్టే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే అప్లికేషన్లో అన్నీ ఉంటుందన్నమాట. ఆ విధంగా దాంట్లో జస్ట్ టిక్ చేసినారంటే అవన్నీ ఓకే అయిపోతుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కటి గమనించాలా. అవన్నీ చూసిన తర్వాతే వస్తువు అనేది కొనుక్కోండి. మీరు మీ వస్తువులు చూసుకుంటా ఆశలో ఉన్నారంటే ఇవన్నీ ప్రాబ్లం అనేది క్రియేట్ అయిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ప్రాబ్లం అనేది మేము ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, అందువల్ల వాళ్ళు తెలుసుకుంటారు ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏదైనా వస్తువులు కొనుక్కొని వచ్చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఈఎంఐ కట్ అవుతుంది అనమాట. 2వ తేదీ కట్ అవుతుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. 1వ తేదీ 2వ తేదీ అనేది బజాజ్ ఫైనాన్స్ లీవ్ అనమాట. లీవ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ రోజు మనకి అమౌంట్ అనేది ఒక్కొక్కసారి కట్ అవ్వదనమాట. వాళ్ళు 7వ తేదీ 8వ తేదీ అలా కట్ అవుతుందన్నమాట. కానీ చాలామంది ఏమనుకుంటారు, అమౌంట్ అలాగే ఉంది కదా అనేసి దాన్ని యూజ్ చేసుకుంటారు. అలా ఎప్పుడూ యూజ్ చేయొద్దండి. ఒకసారి మీరు ఈఎంఐ అమౌంట్ అందులో వేసినారంటే ఆ అమౌంట్ అనేది మనది కాదని వదిలేయాలి. ఎందుకంటే మనం ఈఎంఐకి ఆటో డెబిట్ ఇచ్చుంటామన్నమాట. ఆటో డెబిట్ చెక్ బౌన్స్ అయిందనుకోండి, మీకు వాళ్ళు ఒక 400 వీళ్ళు ఒక 400 ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది బౌన్స్ ఛార్జెస్ కట్ అయిపోతుంది. అది మీకు వాళ్ళు చెప్పరు, మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో కూడా చూపించేదనమాట. మీకు కన్ఫ్యూషన్ అయిపోతుంది, ఈ డబ్బు ఎలా కట్ అయింది, ఎందుకు కట్ అయింది. మీ ఎవరిని అడిగినా మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వరు. వాళ్ళు అడిగేది ఈఎంఐ కట్టండి ఈఎంఐ కట్టండి ఇలాగే అడుగుతారు అంతే, మీకు ఏ రెస్పాన్స్ అనేది ఇవ్వరనమాట. అందువల్ల వీలైనంత వరకు మీరు 1వ తేదీ నైటే 11 గంటలకే మీ అకౌంట్లో అమౌంట్ అనేది వేసేయాలన్నమాట. మీరు నెక్స్ట్ డే వేస్తాము ఇలా అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మోబీకు ఇలా ఉంది కదా, ఇందులో వచ్చి మనం 5వ తేదీ కూడా మధ్యాహ్నం కూడా వేసుకుంటే ఏం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కానీ బజాజ్లో అలా కాదు, మీరు ఒకరోజు ముందే అమౌంట్ అనేది అకౌంట్లో పెట్టాలన్నమాట. అలా పెడితేనే మీకు ఆటో డెబిట్ అనేది అవుతుంది. లేకపోతే వాళ్ళు ఎప్పుడు మీరు అమౌంట్ లేదని చూసుకుంటూ ఉంటారు, చెక్ బౌన్స్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అమౌంట్ ఉంటే కూడా చెక్ బౌన్స్ అయిన రోజులు ఉంటాయి. అలాంటి ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఈఎంఐలో ఎంత అమౌంట్ అనేది కన్వర్ట్ అయిందో ఆ అమౌంట్ మాత్రమే పే చేయండి. మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ₹1 కూడా మీరు పే చేయొద్దండి. వాళ్ళు ఎలాంటి కాల్ చేసినా ఏం చేసినా మీరు డైరెక్ట్గా
మీ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోండి, వెళ్ళి అక్కడ వాళ్ళని అడగండి, ఎందుకు ఎక్స్ట్రా కట్ చేస్తూ ఉన్నారని ధైర్యంగా అడగండి మీరు. అప్పుడు వాళ్ళే మీకు రెస్పాన్స్ అవుతారు. అంతేగాని మీరు వాళ్ళు కాల్ చేస్తేనే భయపడి ఎక్స్ట్రా అమౌంట్ అన్నీ ఏం పే చేయదండి. మీకు ఈఎంఐ ఎంత అమౌంట్ చూపించిందో ఆ అమౌంట్ మాత్రమే పే చేయండి మీరు. నెక్స్ట్ అదేవిధంగా బజాజ్ యాప్ ఉంది కదా, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు స్టేట్మెంట్ మొత్తం అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఫస్ట్ సారి ఈఎంఐ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ సెకండ్ టైం మీకు డిజిటల్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు యాప్లోనే ఉంటుంది. అందులో మీకు లిమిట్ కూడా ఇస్తారు. నాకు 44,000 అనేది లిమిట్ ఇచ్చినారనమాట. కానీ నేను యూజ్ చేసుకోలేదు. మీరు ఒకవేళ మాకు వద్దు ఈ కార్డ్ అని అనుకున్నారనుకోండి, మీరు ఆ కార్డ్ అనేది బ్లాక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు యాన్యువల్ ఛార్జెస్ అనేది మళ్ళీ కట్ అవుతూ ఉంటుంది సంవత్సరము. మీకు అవసరం ఉంటేనే పెట్టుకోండి, యూజ్ చేసుకోండి. కానీ కరెక్ట్గా పే చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈఎంఐ మిస్ అయినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా నేను చాలామంది వయసైన వాళ్ళని కూడా చూసినాను. వాళ్ళు వాళ్ళ మనవరాలికో లేకపోతే మనవళ్ళకో ఎవరికో ఒకరికి మొబైల్స్ ఇలాంటివి కొనిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదనమాట, బ్యాంక్లోనే మనము అమౌంట్ వేయాలి, అది ఆటో డెబిట్ అని చాలామందికి తెలియకుండా ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర సబ్మిట్ చేస్తూ ఉంటారనమాట అమౌంట్ అనేది. అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే మీరు ఆటో డెబిట్లో సైన్ చేసి ఉంటారనమాట. తప్పకుండా మీరు అకౌంట్లో అమౌంట్ అనేది ఉంచాలి. అలా ఉంచితేనే మీ అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అయితే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. అలా లేదు మాకు బ్యాంక్లో వేసేదానికి తెలియదు అనుకునే వాళ్ళు, మీరు ఫస్ట్ ఈఎంఐ రోజే మీరు అక్కడికి బజాజ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెప్పి అక్కడ నుంచి నెల అక్కడే కట్టే విధంగా మీరు చేసుకోవాలన్నమాట. అంతేగాని మీరు ఇక్కడ ఆటో డెబిట్ సైన్ పెట్టేసి నెక్స్ట్ అక్కడ పోయి పే చేస్తూ ఉన్నారంటే మీకు కంపల్సరీ ఛార్జెస్ అనేది కట్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి బజాజ్ ఈఎంఐ కార్డు గురించి ఏమన్నా బాధపడుతుంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అడగండి. మీకు వాళ్ళు తప్పకుండా సమాధానం ఇస్తారు. మీరు ఎలాంటి కాల్స్కి ఇలాంటి ఏనికి భయపడద్దండి, ధైర్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లోన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.